నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అమిత్ షాకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం శ్రీవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. అర్చకులు అమిత్ షాకు వేదాశీర్వచనం పలికారు. గురువారం సాయంత్రమే అమిత్ షా రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి సమయంలో తిరుమలలోని వకులమాత అతిథి గృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని అమిత్ షా దర్శించుకున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో దేవదేవుడి దర్శనం కోసం భక్తులు నిత్యం పడిగాపులు కాస్తుంటారు. అందులో చిన్నపిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు కూడా ఉంటారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్కు నేరుగా వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వారి కోసం రోజులో ఒక్కసారి ప్రత్యేక స్లాట్ ఏర్పాటు చేసేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది. ఈ మేరకు ఆలయం బయట గేట్ వద్ద ప్రత్యేక ఎలక్ట్రిక్ కార్ అందుబాటులో ఉంచనుంది. అయితే వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు కేవలం 30 నిమిషాల్లోనే స్వామివారిని దర్శించుకొని బయటకి రావచ్చు. అనంతరం 20 రూపాయలు చెల్లించి 2 లడ్డూలను కౌంటర్లో తీసుకోవాలని టీటీడీ సూచించింది. ఈ సదుపాయం పొందాలనుకునే వారు 65 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. దివ్యాంగులు, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా లక్షణాలున్న వ్యక్తులు కూడా తిరుమల ఉచిత దర్శనం చేసుకోవచ్చని అధికారులు వివరించారు. ఒకవేళ వృద్ధులు వాళ్లుగా నిలబడలేని తరుణంలో వారితో సహాయకుడిగా ఒక వ్యక్తికి అనుమతి ఉంటుందని, అటెండర్గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఐడి ప్రూఫ్గా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడి కార్డుతో పాటు ఫిజికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తీసుకురావాలి. వృద్ధులు, దివ్యాంగులు కాకుండా పైన తెలిపిన ఆరోగ్య సమస్యలున్న వారు సంబంధిత సర్జన్, స్పెషలిస్ట్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో రావాలని టీటీడీ సూచించింది. స్లాట్ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ నుంచి ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. అందాల తార, దేశవ్యాప్తంగా అభిమానులున్న ప్రముఖ హీరోయిన్ నయనతారకు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ఆమె హాయిగా సేద తీరుతూ కనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి నయనతార బిజీగా ఉంది. రెస్ట్ లేకుండా షూటింగ్ చేస్తూ వచ్చింది. నయన్ ప్రస్తుతం హాలిడే మూడ్లో ఉంది. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళింది. హాంకాంగ్ వెళ్ళి అక్కడ సేద తీరుతుంది. ఓ రిసార్ట్లో తన పిల్లలతో కలిసి విశ్రాంతి తీసుకుంటుంది. హాంకాంగ్లో విహారయాత్ర చేస్తున్న నయనతార, విఘ్నేష్, వారి పిల్లల ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. నయనతార నటించిన తమిళ చిత్రం మన్నంగట్టి సీన్స్ 1960కు సంబంధించిన సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మీకుమార్ నిర్మించిన ఈ చిత్రంలో గౌరీ కిషన్, నరేంద్ర ప్రశాంత్, యోగిబాబు, దర్శిని కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అదేవిధంగా ఓరువన్ 2 టెస్ట్, డియర్ స్టూడెంట్స్ సినిమాల్లో కూడా నయనతార ప్రధాన పాత్రను పోషించింది. ఇటు మంచు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషించింది. కాగా టెస్టు సినిమా షూటింగ్ను పూర్తి చేసుకొని రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మండుటెండలకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. మునుపటి కంటే తీవ్ర స్థాయిలో బాణుడు ప్రతాపం చూపడంతో ప్రజలతో పాటు మూగజీవాలు కూడా అల్లాడిపోయాయి. ఇదిలా ఉండగా రుతుపవనాలు 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ వేసవితాపం నుంచి ఉపశమనం కల్పించే చల్లని కబురు వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుతుపవనాలు ఈ రోజు కేరళలో అడుగుపెట్టాయి. రుతుపవనాలు ఉదయం కేరళను తాకినట్లు ఐఎండీ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఆ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మీదుగా వీచిన రెమాల్ తుఫాను రుతుపవన ప్రవాహాన్ని బంగాళాఖాతం వైపు మళ్లించిందని, దీని ప్రభావంతో రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు పేర్కొంది. కేరళతో పాటు లక్షద్వీప్లో రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 64.5 mm నుంచి 115.5 mm మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. కాగా ఇప్పటికే కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9వ తేదీన తిరిగి నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది. గతంలో ఎదురైన సంఘటనలు, న్యాయ వివాదాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా కఠిన నిబంధనలతో పరీక్ష నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇదివరకు జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను చేయనున్నారు. ఉదయం 10:30 గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభం కానుండగా అభ్యర్థులను గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని కమిషన్ తెలిపింది. పరీక్షా సమయానికి అరగంట ముందు 10 గంటలకు గేట్లు మూసివేస్తామని పేర్కొంది కమిషన్. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు ఈసారి అభ్యర్థుల వ్యక్తిగత వివరాలతో ముద్రించిన ఓఎంఆర్ షీట్ను అందించనున్నారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లో ఉన్న నిబంధనలను పాటించాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. కమిషన్ వెబ్సైట్లో నమూనా ఓఎంఆర్ షీట్ను అందుబాటులో ఉంచారు అధికారులు. అభ్యర్థులు చేసే పొరపాట్లను కమిషన్ బాధ్యత వహించదని టీజీపీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షలో అభ్యర్థులకు బయోమెట్రిక్ వివరాలు తీసుకోనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఉదయం 9:30 నుంచి బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు ప్రారంభిస్తారని తెలిపింది. బయోమెట్రిక్ వివరాలు ఇవ్వని అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ను మూల్యాంకనం చేయమని కమిషన్ స్పష్టం చేసింది. పదో తరగతిలో మొదటిసారి పరీక్షలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతుంటారు. మొదటిసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 2, 3, 4 సార్లు పరీక్ష రాసి ఉత్తీర్ణులైన ఘటనలు చూశాం. కానీ మీరిప్పుడు చూసేది 1 కాదు, 2 కాదు, ఏకంగా 10 సార్లు రాసినా పాస్ కాలేదు. మరి ఇంతకీ ఎప్పుడు పాస్ అయ్యాడో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మహారాష్ట్రలో ఓ యువకుడు ఏకంగా 10 సార్లు 10వ తరగతి పరీక్ష రాసినప్పటికీ పాస్ కాలేదు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు మే 27న విడుదలయ్యాయి. బీడు గ్రామానికి చెందిన ఓ యువకుడు 10వ తరగతిలో 11వ సారి పరీక్ష రాసి పాస్ అయ్యాడు. కొడుకు పరీక్ష పాస్ కావడంతో అతని తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో కొడుకును పెళ్లి కుమారుల్లా తయారు చేసి గ్రామంలో భారీగా ఊరేగించారు. మహారాష్ట్రలోని బీడు గ్రామానికి చెందిన నామ్దేవ్ ముండే కుమారుడు కృష్ణ 2018లో నుంచి 10th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పటి వరకు 10 సార్లు 10th పరీక్షలకు హాజరైనా పాస్ కాలేకపోయాడు. అయితే నామ్దేవ్ ముండేకు తన కొడుకు 10 పరీక్షల్లో పాస్ కావాలని కోరుకుండేది. అందుకే ఆయన కొడుకు కృష్ణపై ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఖచ్చితంగా 10వ తరగతి పాస్ కావాలని ప్రోత్సహిస్తూ వచ్చాడు. చివరకు 11వ సారి 10వ తరగతి పరీక్షలు రాసిన కృష్ణ పాస్ అయ్యాడు. దీంతో తండ్రి నామ్దేవ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కొడుకు పాస్ కావడంతో గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. గ్రామ ప్రజలు సైతం కృష్ణకు ఘనంగా స్వాగతం పలికి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ హీట్ పీక్కు చేరింది. ఫలితాలపై ప్రధాన పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. మే 13న పోలింగ్ ముగిశాక వెకేషన్కు వెళ్లిన నేతలంతా ఒక్కొక్కరుగా ఏపీకి తిరిగి చేరుకుంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 15 రోజుల పర్యటన తర్వాత విదేశీ పర్యటన ముగించుకొని తాడేపల్లికి చేరుకుంటున్నారు. వైఎస్ జగన్ భార్య భారతితో కలిసి ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే 17వ తేదీన విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో కుటుంబ సమేతంగా పర్యటించారు. లండన్ నుంచి జగన్ తన కుమార్తెలతో కలిసి స్విట్జర్లాండ్లో పర్యటించారు. 15 రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి విచ్చేశారు. విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత నేడు రాష్ట్రానికి చేరుకోనున్నారు. మే 30న రాత్రి లండన్ నుంచి జగన్ దంపతులు తిరుగు ప్రయాణమై శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. జగన్ వస్తుండటంతో విమానాశ్రయంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విమానంలో లండన్ నుంచి బయలుదేరిన జగన్ నేరుగా గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్లారు సీఎం జగన్. రావడమే కౌంటింగ్ డే కోసం పార్టీ నేతలతో కసరత్తు చేశారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దిశానిర్దేశం చేశారు జగన్. హైదరాబాద్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. మరోవైపు వీటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. తద్వారా నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అయితే వాహన కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు ప్రజా రవాణాన్ని వినియోగించాలని నిపుణులు అంటున్నారు. భాగ్యనగరంలో వెహికల్స్ బాగా పెరిగిపోయాయి.
ఈ సంవత్సరం హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల వరకు వెళ్లాయి. ఇందుకు వాహనాల సంఖ్య పెరగడం కూడా ఓ కారణం. వీటి నుంచి విడుదలయ్యే కార్బన ఉద్గారాలు వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు నిత్యం అత్యంత రద్దీగా ఉండే మార్గంలో గంటకు 22,000 వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో అత్యధికం ద్విచక్ర వాహనాలే. ఇటీవల కార్ల సంఖ్య పెరుగుతుంది. ఇవి నిత్యం 65,000 కిలోల కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి వదులుతున్నాయి. హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఎక్కువ వాహన సాంద్రత ఉన్న రెండో నగరంగా ఉంది. పరిసరాలు వేడెక్కడానికి వాహన కాలుష్యము కారణమే. పర్యావరణ హిత ప్రజా రవాణాను నగరంలో పెంచడమే ఇందుకు పరిష్కారమని రవాణా పర్యావరణ రంగ నిపుణులు అంటున్నారు. గ్రేటర్లోని 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో పరుగులు తీస్తుంది. ప్రతిరోజు 25,000 కిలోమీటర్లు నడుస్తుంది. సగటున ప్రతిరోజు 5 లక్షల మంది ఇందులో ప్రయాణిస్తున్నారు. వీరు వాహనాలను మెట్రో స్టేషన్ల వద్ద నిలిపి మెట్రోలో వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరంతా తమ వ్యక్తిగత వాహనాలకు దూరంగా ఉండటం ద్వారా నిత్యం 10 లక్షల కిలోల కర్బన ఉద్గారాలు తగ్గాయి. వాస్తవానికి మొదటి విడత మెట్రోను 15 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా రూపొందించారు. దీనికి ఇంకా ఆదరణ పెరగాల్సి ఉంది. ఈ సంవత్సరం ఆఖరు నాటికి ప్రతిరోజు మెట్రోలో సగటు ప్రయాణికుల సంఖ్య 6 లక్షలకు చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో ఎల్ఎన్టీ మెట్రో లక్ష్యమే కాదు, సామాజిక అంశము ముడిపడి ఉంది. కాబట్టి వ్యక్తిగత వాహనాలు వదిలి మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నారు. మెట్రో రైలు రెండో విడతలో 70 కిలోమీటర్ల విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పనులన్నీ పూర్తయి పరుగులు పెడితే మరో 10 లక్షల కిలోల కర్బన ఉద్గారాలు హైదరాబాద్లో కలవకుండా ఉంటాయి. వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అర్బన్ హీట్ ఐలాండ్స్ ప్రభావం తగ్గించేందుకు తెలంగాణ సర్కార్ దేశంలోనే మొదటిసారిగా కూల్ రూఫ్ పాలసీని తీసుకొచ్చింది. హైదరాబాద్లో నీళ్లపై కూల్ రూఫ్స్ ఉంటే ఇంట్లో చల్లగా ఉండడమే కాదు, అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచ కప్ 2024కు సమయం దగ్గర పడింది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ పొట్టి ప్రపంచ కప్ భారత కాలమాన ప్రకారం జూన్ 2న ఆరంభం కానుంది. పొట్టి ప్రపంచ కప్లో పాల్గొనేందుకు భారత జట్టు అమెరికాలోని న్యూయార్క్కు చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో సహా మిగిలిన ఆటగాళ్లు నెట్స్లో చెమటోడుస్తున్నారు. ఈసారి ఎలాగైనా భారత జట్టు టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్లు జరుగుతుండగా కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. రోహిత్ శర్మ, ద్రావిడ్లు న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. షాపింగ్కు వెళ్లిన వీరిద్దరూ భారీ వర్షం కారణంగా చిక్కుకుపోయారు. దీంతో వారిద్దరూ రోడ్డు పక్కన ఉన్న ఓ షాప్లో ఉండిపోయారు. ఇంతలో అక్కడకు ఓ అభిమాని వచ్చాడు. ఫోటో కావాలని రోహిత్ శర్మను అడిగాడు. ఇప్పుడు వద్దు, బయట భారీ వర్షం పడుతుందంటూ హిట్ మ్యాన్ సమాధానం ఇచ్చాడు. అనంతరం కారును తీసుకురావాలని రోహిత్ డ్రైవర్కు సైగ చేశాడు. వర్షం పడుతున్నప్పటికీ రోహిత్, ద్రావిడ్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ కారు వద్దకు వెళ్లారు. కాగా రోహిత్తో ఫోటో దిగాలని భావించిన అభిమానికి నిరాశ ఎదురైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇదిలా ఉండగా టీ20 ప్రపంచ కప్కు ముందు భారత జట్టు జూన్ 1న బంగ్లాదేశ్లో సన్నాహక మ్యాచ్ను ఆడనుంది. ఇక పొట్టి ప్రపంచ కప్లో ఐర్లాండ్తో జూన్ 5న భారత్తో తలపడనుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ 9న జరగనుంది. విజయవాడలో కలుషిత నీటి వల్ల డయేరియా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే 7గురు మరణించగా అధికారులు, పాలకుల అలసత్వంతో కలుషిత నీటిని తాగుతూ అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నారు. బాధితుల్లో నిరుపేదలే ఎక్కువగా ఉన్నారు. విజయవాడలో కలుషిత నీరు పైప్లైన్లలో కలుస్తోంది. కానీ వీఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కనీస వైద్య సేవలు అందించడం లేదు. కాగా పైప్లైన్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటి శుద్ధిపై కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంకులు పాకురు పట్టి ఉన్నాయని చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కేవలం 7 అడుగుల లోతులోనే నీరు ఉండటంతో ఇంటెక్ వెల్లోకి మొత్తం బురద నీరు వెళ్తుంది. ఈ నీటిని పలు దశల్లో క్లీన్ చేయాల్సింది పోయి అరకొర వాటర్ ట్రీట్మెంట్తో నేరుగా పంపింగ్ చేస్తున్నారని విమర్శించారు. నల్లా నీరు తాగేందుకు అవకాశం లేకపోవడంతో చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టి వాటర్ క్యాన్లను కొనుక్కుంటున్నారు. ఇక ఇతర అవసరాలకు కలుషిత నీటినే వినియోగించడంతో చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని విజయవాడ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో కలుషిత నీటి బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. సంవత్సరం లోపు వయసున్న పిల్లలు సైతం డయేరియా బాధితుల్లో ఉన్నారు. కాగా ఆలస్యంగా మేల్కొన్న అధికారులు డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే పేరుతో రక్త నమూనాలను సేకరించారు. వాటి ఫలితాలను ఇప్పటి వరకు వైద్యారోగ్య శాఖ వెల్లడించలేదు. ఇక నీటి నమూనా పరీక్షల ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఇందులో నైట్రేట్లు అధికంగా ఉండటమే కారణం కావచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రేపు ఉదయానికి నీటి టెస్టుల రిపోర్టు వస్తాయని అధికారులు తెలిపారు.
టీ20 వరల్డ్ కప్లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. ఆ జట్టును 35 పరుగుల తేడాతో చిత్తు చేసి మిగతా జట్లకు హెచ్చరికలు పంపింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 257 పరుగులతో రాణించింది. పూరన్ 75, పావెల్ 52, రూదర్ఫర్డ్ 47 పరుగులతో విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 222 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా జట్టులో జోష్ ఇంగ్లీష్ 55 పరుగులతో ఒక్కడే రాణించాడు. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరికొన్నేళ్లు పొడిగించాలని డిమాండ్ చేశారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఈ అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తాలని సూచించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 ప్రకారం దీనికి అవకాశం ఉందని తెలిపారు. జగన్, సిబిఎన్, పవన్, షర్మిలను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.